మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరు బాగున్నారు కదా? చూడండి, దీనికి ఏర్పాటు చేయమని లేఖన భాగం చూసినట్లయితే సామెతలు 31వ అధ్యాయము 29 వచనం చూద్దాం. చూడండి, ఆమె పెన్మిటి ఆమెను పొగడును, యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడను, గౌన్ల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగా తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతలోకనైనా ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాము దేవా. ఇంకెవరినైనా మీ వాక్యం ధ్యానించుకుంటుండగా మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి. మీరే మాట్లాడండి నాయన ప్రభా. తండ్రి, స్థుతులపై ఆసీనుడైన దేవా, నీకే స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి తండ్రి వెలుగుల చెవులు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని మా ప్రభు నేర్చిన ప్రతి మాట నమ్మకం పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమె చూడండి, ఈరోజు అంశం ఏంటంటే యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడను. యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడను. చూడండి, దేవుని యందు భయభక్తులు గల స్త్రీ మెచ్చుకొనబడను అని దేవుని వాక్యం చెప్తుంది కదా. దేవుని యందు భయభక్తులు గల స్త్రీ మెచ్చుకొనబడను అని దేవుని వాక్యము చెప్తుంది. దేవుని వాక్యంలో ప్రభు చేత మెచ్చుకొనబడినట్లుగా ఇద్దరు స్త్రీలను మనం చూస్తాం. ఇద్దరు స్త్రీలను మనము చూస్తాం. ఎవరు అంటే మార్తా, లాజరు యొక్క సహోదరి అయిన మరియా మరియు కనాన స్త్రీ, అన్నిరాలైన కనాన స్త్రీ. ఆమెకు దృఢ విశ్వాసములకే ప్రభు చేత ప్రశంసింపబడేది. అలాగే తమను గురించి ప్రశంసా వాక్యములు రాయబడిన మరికొందరు స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళు మొదటిగా మనము కనాన స్త్రీని చూస్తున్నాం. ఈమె తన కుమార్తె యొక్క స్వస్థత కొరకు ప్రభు దగ్గరికి వచ్చిందండి. స్వస్థత కొరకు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆయన చేస్తున్న అద్భుత కార్యాలు చూసి మరి అనేకం ఆమె విని ఉండవచ్చు, ఆయన యొక్క అద్భుత కార్యములు. మరి ఎంతకాలంగా ఆమె కుమార్తె ఆ విధంగా బాధపడుతుందో అది ఆమెకే పరిమితం కాదు. కానీ ఇంట్లో ఒక్కరు బాగుండకపోతే కుటుంబం అంతా కూడా ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుందా? ఉండదు కదా. అందరూ సంతోషంగా ఉంటేనే కదా, అందరూ స్వస్థత కలిగి జీవిస్తేనే కదా. ఎవరైనా అస్వస్థతకు గురై ఉంటే వేదన కలిగి జీవిస్తారు. సంతోషం అనేది ఆ కుటుంబంలో ఉండదు. కాబట్టి అది ఇంట్లో అందరినీ కూడా బాధిస్తుంది. ఏ ఒక్కరు బాగుండకపోయినా అది అందరినీ బాధిస్తుంది. ఆమె అనేక ప్రయత్నాలు చేసి ఉండవచ్చు. ఆమె కుమార్తె కోసం అనేక ప్రయత్నాలు ఆమె చేసి ఉండవచ్చు కదా. మనం కూడా చూడండి, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు అనేక చోట్లకు మనం తిరుగుతూ ఉంటాం స్వస్థత కొరకు. అయితే ప్రభు చేసిన కార్యాల గురించి విన్నప్పుడు ఆమెకు గొప్ప ధైర్యం వచ్చింది. ఎలాగైనా తమ కుమార్తెకు విడుదల కలిగించాలని గొప్ప పట్టుదలతో దృఢ విశ్వాసంతో ఆమె ఏం చేసింది? ప్రభు దగ్గరికి వచ్చింది. మనం మార్క్స్ వార్త 7వ అధ్యాయము 25వ వచనమును మనం చూస్తాం. ఆ విశ్వాసాన్ని గదిలించి పరీక్షించాలని ఆమె కేకలేస్తున్న ప్రభువు పట్టించుకోలేదు. అదేవిధంగా గుడ్డివాడైన బర్తిమేయి కేకలేస్తుంటే మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో చూస్తాం. 10వ అధ్యాయం 46వ వచనంలో గుడ్డివాడైన బర్తిమేయి కేకలేస్తుంటే శిష్యులు వారిని గద్దిస్తుంటే కూడా ప్రభు అతను పిలిచి ఏం చేశాడు? స్వస్థపరిచాడు కదా. దావీదు కుమారుడా, నన్ను కరుణింపు మన కేకలు వేస్తుంటే
ప్రభు అతన్ని పిలిచి స్వస్థపరిచాడు. కానీ ఇక్కడ ఆయన ఆమె కేకలు విని కూడా పట్టించుకోలేదు. అంటే ఏమిటి ఇక్కడ అర్థం? పట్టించుకోలేదు. సరే కదా, ఆమె వచ్చి నా కుమార్తె బాధపడుతుందంటే ఒక్క మాట చెప్పలేదు. మరి శిష్యులు సిఫార్సు చేసినా కానీ నశించిన ఇశ్రాయేలు యొద్దకే నేను పంపబడ్డాను అని చెప్పాడు. నశించిన ఇశ్రాయేలు యొద్దకే నేను పంపబడ్డాను అని ప్రభు చెప్తున్నాడు. అనేక వేల మంది వివిధ రోగాలతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎవరిని క్యాస్ట్ రిలీజియన్ అడిగి బాగు చేయలేదే. ఎవరిని అడిగాడా? క్యాస్ట్ ఏంటి, నీ రిలీజియన్ ఏంటి అని అడిగాడా? అందరినీ బాగు చేశాడు ఆయన. ఇవాళ ఎందుకు ఇలా అంటున్నాడని శిష్యులు కూడా ఆశ్చర్యపడి ఉండొచ్చు. ఇవాళ ఎందుకు ఇలా అంటున్నాడు? నశించిన ఇశ్రాయేలు ఎందుకే నేను పంపబడ్డాను అని ఎందుకు ఇలా అంటున్నాడు నన్ను శిష్యులు కూడా ఆశ్చర్యపడి ఉండొచ్చు. కానీ ఆమె విశ్వాసాన్ని ప్రభు టెస్ట్ చేస్తున్నాడు అన్న విషయము శిష్యులకు కూడా తెలియదండి. శిష్యులకు కూడా తెలియదు. ప్రభు అలా అనినా కానీ ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా సహాయం చేయమంది. ప్రభువా నాకు సహాయం చేయమంది. ఈమె అంటే సురఫెనికియా వంశస్థురాలు అని చెప్పబడిన ఆ స్త్రీ అంటే ఒక పెద్ద కుటుంబానికి చెందిన స్త్రీ. పెద్ద కుటుంబానికి చెందిన ఆమె ఎంతగా తగ్గించుకుని రోడ్డు మీదకి ఆయన వద్దకు వచ్చి మొక్కి సహాయం చేయమని అడుగుతుంది. కేకలను పట్టించుకున్నప్పుడే కొంచెం అవమానంగా భావించవచ్చు. స్వస్థతలు మీకు కాదు, నీవు అన్యురాలు అని చెప్పినప్పుడు ఇంకొంచెం బాధపడాలి. మీకు కాదు స్వస్థతలు అన్నప్పుడు ఆమె ఇంకా బాధపడి ఉండవచ్చు. కాబట్టి తన కుమార్తెకి కావాల్సింది ఏంటి? స్వస్థత. తన కుమార్తెకి కావాల్సింది ఏంటి? స్వస్థత. దాని కొరకు అవమానమైనా భరించాలి. తన కుమార్తె స్వస్థపడాలి అంటే ఎన్ని అవమానాలన్నా భరించక తప్పదు. కోపాన్ని దిగమింగుకోవాలి. ఆయన దయను సంపాదించుకోవాలి. ఇదే తన గురి. ఆయన దయను నేను పొందుకోవాలి. ఇదే ఆయన లక్ష్యం. ఇదే ఆమె యొక్క లక్ష్యం, ఆమె యొక్క గురి. ఆఖరికి కుక్క పిల్లలని మాట్లాడినా కూడా కుక్క పిల్లని మాట్లాడినా కానీ ఆయన మాటల్లో నుండి రొట్టె ముక్కలు అంటూ చక్కని వాక్చాతుర్యంతో ప్రభుని ఏం చేసింది? అబ్బురపరిచింది కదా. తన యొక్క వాక్చాతుర్యంతో అబ్బురపరిచింది. నాకు రొట్టె రొద్దు ప్రభా, నీ భోజనం బల్ల చుట్టూ ఒలివ ముక్కల వలె కూర్చుండి తింటున్న నీ పిల్లల దగ్గర నుండి బల్ల క్రింద పడే ముక్కలు కుక్కలమైన మాకు చాలు. కుక్కలమైన మాకు చాలు. తగ్గించుకుంది. చూసారా ఆమె యొక్క తగ్గింపు? చూసారా అంత తగ్గింపు మనలో ఉందా? కుక్క అంటే మనం ఏం చేస్తాం? మనకి ఎంత రోషం వస్తుంది. కానీ ఆమె బాధపడలేదు. తగ్గింపుతో సమయోచితముగా పలుకబడి మాటలు ప్రభుని ఏం చేస్తాయి? కట్టి పడేసాయి. సమయోచితముగా మాట్లాడిన ఈ మాటలు ఆమె ఏం చేస్తాయి? కట్టి పడేసాయి. ప్రియులారా, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది అని ప్రభువు ఆ అన్యురాలను మెచ్చుకున్నాడు. ఆమె విశ్వాసంలో 5 విషయాలు మనకి కనబడుతున్నాయి. ఆమె యొక్క విశ్వాసంలో మనకి 5 విషయాలు మనకి కనబడుతున్నాయి. ఏమిటి? మొదటిది ఏంటంటే వినయం. ఆమెలో ఉన్నదేంటి? వినయం. ఆమెలోనే కాదు, ప్రతి ఒక్కరిలో ఉండవలసింది ఏంటి అంటే వినయం అనేది ఉండాలి. ఎంతో దీనంగా రోడ్డు మీద మొక్కి బ్రతిమలాడింది.
అన్యురాలి ఉన్న సాత్వికం కనబరిచింది. అన్యురాలి వన్నా సాత్వికం కనబరిచింది. నువ్వు అన్యురాలివి అన్న సాత్వికం అంటే సహనం కనబరిచింది. కోపం తెచ్చుకోలేదు. అంటే మొదటిది వినయం, రెండవది సాత్వికం, మూడవదిగా అడుగడుగున అవమానిస్తున్న సహనం చూపెట్టింది. అడుగడుగున అవమానిస్తున్న సహనము చూపెట్టింది. నాలుగవదిగా తన మాటల్లో జ్ఞానం కనబరిచి నేను కుక్కనే, నా పిల్ల కుక్క పిల్లే అని వినయముగా ఒప్పుకుంది. నేను కుక్కనే, నా పిల్ల కుక్క పిల్లే అని వినయముగా ఒప్పుకుంది. అలా ఒప్పుకునేవారు ఎవరన్నా ఉన్నారా ఈ రోజుల్లో? ఎవరన్నా ఒప్పుకుంటారా? చిన్న మాట అంటేనే మూడో కాలు మీద లేస్తారు. తెలిసి తెలియగా చిన్న మాట అన్నా మూడో కాలు మీద లేస్తారు. నన్ను ఎంత మాట అంటావా అని. కానీ మరి ఆమె ఒప్పుకుంది. ఐదవదిగా తాను ఆశించినది పొందు వరకు ఆయనను విడిచిపెట్టని యాకోబులా పెనుగులాడింది. యాకోబు ఏమన్నాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టాను అన్నాడు. ఆ పట్టుదల అనేది ఉండాలి మనకి. ఆ ప్రార్థనలో మనకి ఆ పట్టుదల అనేది ఉండాలి. ఉందా పట్టుదల? ఏదో సండే వెళ్ళి ఏదో ప్రార్థన చేసేసి మొక్కుబడిగా వచ్చేసి మళ్ళీ బైబిల్ మూల పెట్టేసి మన యథావిధిగా మన కార్యక్రమాలు సాగించుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించకుండా ఒకసారి ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నాయా? వినయం, సాత్వికం, సహనం, తాను ఆశించిన పొందు వరకు ఆయన విడిచిపెట్టని యాకోబులా పెనుగులాడింది. ప్రభువు ఆమె కోరింది ఇచ్చడు మట్టుకే కాక ఆ అన్యురాలి విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు. ఆమె కోరింది ఇచ్చాడు. తన బిడ్డకు స్వస్థతను ఇచ్చాడు. ఆమెను ప్రశంసించాడు, అప్రిషియేట్ చేశాడు. ఆమె అప్రిషియేట్ చేశాడు. పిల్లరా, దేవుని చేతనే ప్రశంసింపబడింది. మరి మన విశ్వాసం ఎలా ఉంది? ప్రార్థనకు జవాబు రాకపోతే విసిగిపోయి వేసారిపోయి ప్రార్థన మానేసే విశ్వాసమా మందే? మన విశ్వాసం ఏంటి? విసిగిపోయి వేసారిపోయి ప్రార్థన మానేసే విశ్వాసమా? ఏమండి? అబ్రహాం, ఒకసారి అబ్రహాం గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ విశ్వాసములో విశ్వాస వీరుడు. 75 ఏండ్లప్పుడు, అబ్రహాంకు 75 ఏండ్లప్పుడు నీకు సంతానం ఇస్తాను అని చెప్పాడు ప్రభు. ఇస్తానని చెప్పినప్పుడు సంతానం కలగల. ఎప్పుడు కలిగింది సంతానం? 100 ఏళ్లకు, అంటే 25 సంవత్సరాలకు. అంటే అబ్రహాము 25 సంవత్సరాలు నిరీక్షించాడు. దేవుని కొరకు 25 సంవత్సరాలు నిరీక్షించాడు. ప్రియులారా, అలాంటి నిరీక్షణ మనలో ఉందా? అలాంటి నిరీక్షణ మనలో ఉన్నదా? మనం ప్రభు మీదనే ఆయాసపడే విశ్వాసమా మంది? అల్ప విశ్వాసమా? ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనది అల్ప విశ్వాసమా? ప్రభు మీద ఆయాసపడే విశ్వాసమా? ప్రభు ఏంటి ప్రభు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా నాకు జవాబు ఏది ప్రభు అని అనే అల్ప విశ్వాసమా? ప్రార్థన చేస్తూనే చింతపడి కృంగిపోయే బలహీనమైన విశ్వాసమా? కృంగిపోయే
అయ్యో నాకు జవాబు రావటం లేదని కృంగిపోయే బలహీనమైన విశ్వాసం మంది. మన విశ్వాసం ఎలా ఉన్నది? ప్రభు వల్ల తనకేమైనా దొరుకునని తలంచుకొని రాదు. చూడండి, యాకోబు 1వ అధ్యాయము 6-8 వచనంలో ప్రభు మెచ్చుకొని గొప్ప విశ్వాసం మనకి కూడా దయచేయమని ప్రార్థించడం. ప్రభు మెచ్చుకొని గొప్ప విశ్వాసం మనకి కూడా దయచేయమని మనం ప్రార్థించేవారిగా ఉన్నాం. ప్రభు మెచ్చుకోవాలి. మన విశ్వాసాన్ని చూసి ప్రభువు మెచ్చుకోవాలి. అలాంటి విశ్వాసం కావాలని మనము ప్రార్థించే వారిగా ఉండాలి. అడుగునవి పొందే వరకు విసుకగా ప్రార్థించుటకు ప్రభువు, నువ్వు అడుగునవి పొందే వరకు విసుగగా నువ్వు ప్రార్థించే వారిగా ఉండాలి. విసుగవద్దు, ప్రార్థనలో విసుగవద్దు. చూడండి, మనం సువార్తల్లో చూస్తాం కదా, న్యాయాధిపతి విధవరాలు చూస్తారుగా, విసుగగా ప్రార్థించుట. అలా విసుగగా ప్రార్థించే వారిగా ఉండాలి. విసగవద్దు, విసుగగా ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రభు మెచ్చుకొనబడిన 2వ స్త్రీ ఎవరంటే మరియా. ఇప్పుడు మనం కనాను స్త్రీ గురించి మనం నేర్చుకున్నాం. 2వది మరియా. ఇక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయము 6-13లో కనబడుతుంది. లాజరు లేపబడిన తర్వాత జరిగిన సంఘటనగా యోహాను 12వ అధ్యాయం చెప్తుంది. కనుక అత్తరు తల మీద పోసినది లాజరు సహోదరు అని చెప్పబడినప్పటికీ, అత్తరు తల మీద పోసినది లాజరు సహోదరి అని చెప్పబడినప్పటికీ పాపాత్మురాలైన స్త్రీ అని కొందరు చెప్తారు. పాపాత్మురాలైన స్త్రీ అని కొందరు చెప్తారు. ఎవరైనప్పటికీ ఎంతో జాగ్రత్తగా డబ్బుకు ప్రతిగా అత్తర రూపంలో దాచుకుని ఈ విలువైన అత్తరును ప్రభువు తల మీద పోసి ముందుగా ఆయన శరీరాన్ని అభిషేకించినందుకు ఆమెను ప్రభువు మెచ్చుకున్నాడు. కొంతమంది లాజరు సహోదరైన మరియా అంటారు, కొంతమంది పాపాత్మురాలైన స్త్రీ అని కూడా అంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. చూడండి, ఇక్కడ అంత మాత్రమే కాదు, సువార్త ప్రకటించబడే ప్రతి చోట ఆమె చేసిన కార్యం ప్రశంసింపబడుతుందని ప్రభు చెప్పారు. ఆయన కొద్ది కాలం మట్టుకే భూమి మీద ఉండబోతుండగా తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ప్రవచనాత్మకంగా ఆయన శరీరాన్ని అభిషేకించినందుకు ఆమె త్యాగము, విశ్వాసాన్ని ప్రభు మెచ్చుకున్నారు. చూడండి, ఈ రోజుల్లో మనము ధనం ఎలా దాచిపెట్టుకుంటాం? బంగారం రూపంలో, వెండి రూపంలో మనము దాచిపెట్టుకుంటాం కదా. ఆ రోజు ధనాన్ని ఎట్లా దాచిపెట్టుకునేవారంటే అత్తరు రూపంలో దాచిపెట్టుకునేవారు. అంత ఖరీదైంది అత్తరు. కనుక ఆమె తదనంతరం కూడా ఈ కార్యము ఆమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని ప్రభు సంతోషంతో చెప్పారు. ఆమె తదనంతరము కూడా ఈ కార్యము ఆమె జ్ఞాపకార్థముగా, ఆ రోజు ఆమె చేసిన కార్యాన్ని ఇప్పుడు కూడా మనము చెప్పుకుంటున్నాం కదా, ఆమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని ప్రభు సంతోషంతో చెప్పారు. కాబట్టి ప్రభు హృదయం సంతోషపెట్టువారంగా జీవించేవారిగా మనం ఉండాలి. ప్రభు సంతోషపెట్టేవారిగా మనము ప్రభువుని సంతోషపెట్టేవారిగా ఉండాలి. ఆ విధంగా జీవించేవారిగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుని గ్రంథంలో ఇంకొన్ని సందర్భాలు చూస్తే ప్రభు లాజరు సహోదరి మరియను లూకా 10:42లో మెచ్చుకున్న సందర్భం కనపడుతుంది. లూకా సువార్త 10:42లో మెచ్చుకున్న సందర్భం కనపడుతుంది. మార్త విస్తారమైన పని పెట్టుకుంటే వలన తొందరపడి మాట్లాడింది కదా, విస్తారమైన పని పెట్టుకుంది. ప్రభు మీద కూడా ఆయాసపడింది. కానీ ప్రభు
మరియా ఉత్తమమైన దానిని ఎంచుకొనెను. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుందని మరియనే మెచ్చుకున్నారు. కానీ ఎక్కువ ఐటమ్స్ వండిందని మార్తను మెచ్చుకోలేదు. ఎక్కువ ఐటమ్స్ వండింది అని మార్తను మెచ్చుకోలేదు. కారణము, ఆమె తిండికి ప్రాధాన్యత ఇచ్చింది, కానీ తిండికి ప్రాధాన్యత ఇచ్చింది, దేవుని మాటలకు ఆమె ప్రాధాన్యత ఇవ్వలేదండి. ఒక భక్తుడు చెప్తున్నాడు, దేవుడు నీవు చేసే సేవ కంటే నీతో సహవాసాన్ని కోరుకుంటాడు. నువ్వు చేసే సేవ కంటే నీతో సహవాసాన్ని కోరుకుంటాడు. సహవాసాన్ని కోరుకుంటాడు అంటే సేవ చేయవద్దని అర్థం కాదు. సేవకి వెళ్తున్నామని ప్రభువుతో ప్రార్థనా సహవాసాన్ని నిర్లక్ష్యం చేయవద్దని. ప్రార్థనా సహవాసాన్ని నిర్లక్ష్యం చేయవద్దని. కొంతమంది స్త్రీలు సేవకి వెళ్ళి ఆలస్యంగా ఇల్లు చేరితే, సేవకి వెళ్తారు, ఆలస్యంగా ఇల్లు చేరితే దానికి పావుగంట ముందు మాత్రమే పిల్లలు, ముఖ్యంగా మగ పిల్లలు ఇల్లు చేరుతారు. దాని ద్వారా వారి చదువులు పాడవడం మట్టుకే కాకుండా చెడు స్నేహాలు చేయడం ఆస్కారం ఉంది. కనుక పిల్లలు ఇల్లు చేరే సమయానికి తల్లులు కూడా సేవ ముగించుకుని ఇంటిలో ఉండటం మంచిది. సేవ ముగించుకుని వచ్చడం మంచిది. అదే విధముగా పిల్లల పరీక్షల సమయాల్లో కూడా దగ్గర ఉండటం మంచిది. పిల్లల పరీక్షల సమయాల్లో కూడా చదవండి నేను టీవీ చూస్తానంటాం కాదు, దగ్గర కూర్చుని వారిని చదివించే వారిగా ఉండాలి. చదువుతున్నాడులే, అబ్బాయి పాస్ అవుతాడులే అని అనేవాళ్ళు ఉంటారు. అలా దగ్గర ఉండి మనం చదివించే వారిగా ఉండాలి. వాళ్ళు ఫెయిల్ అయిన తర్వాత వారిని సాధించడం కంటే ముందు జాగ్రత్త మంచిది కదా. వాళ్ళు ఫెయిల్ అయిన తర్వాత వారిని సాధించడం కంటే, కొంతమంది చూడండి ఫెయిల్ అయ్యాయని చెప్పి ఆత్మహత్య చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. దేనికి? ఇంట్లో వాళ్ళకి టార్చర్ భరించలేక. కాబట్టి ముందుగానే వారిని జాగ్రత్తగా చదివించేవారిగా మనము ఉండాలి. దగ్గర ఉండి చదివించేవారిగా ఉండాలి మన పిల్లల్ని. ఆదివారం సెలవు దినమని 2 లేక 3 ఎనిమి కూరలు తెచ్చి పడేస్తే అవన్నీ వండుకుని ఆశీర్వాదం సమయానికి ఆరాధనకు వస్తే, కూరలన్నీ వండుకుని ఆరాధనకు వస్తే, అన్నీ వండుకుని ఆశీర్వాదం సమయానికి అన్నీ అయిపోయింది, ఆరాధన అయిపోయింది, అంతా అయిపోయింది. కానీ ఆశీర్వాదం సమయానికి ఆరాధనకు వస్తే అది దేవునికి ఇష్టమా? ఇష్టం కాదు. మనం వెళ్ళవలసింది ఎప్పుడు? ముందుగానే వెళ్ళే దేవుని సన్నిధిలో మనం కూర్చునేవారిగా ఉండాలి. అది క్రైస్తవుని యొక్క ముఖ్య లక్ష్యం. ముందుగా వెళ్ళి దేవుని సన్నిధిలో మనము కూర్చునేవారిగా ఉండాలి. స్త్రీలు ఆదివారం ప్రొద్దున్నే దర్శనం చేసి ఏం చేస్తా తెలుసా? నీళ్ళు కారుతూ ఉండగా మందిరానికి వస్తే ఇది చాలా విచారం. అలా వచ్చేవారిగా ఉండవద్దు. కనుక మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం, అది ప్రభుని సంతోషపెట్టినదిగా ఉందా అని పరీక్షించుకుందాం. మనం ఎలా వస్తున్నాము, మనం వచ్చే విధానం ఎలా ఉన్నది అని ప్రభుని మనం సంతోషపెట్టే విధానం మంచిది. ఇంకా చివరి విషయం నేను చెప్పి ముగిస్తాను. సామెతలు 31వ అధ్యాయంలో గుణవతి అయిన భార్య గురించి వ్రాయబడింది. ఆమె ఎంత కష్టపడి పనిచేసో పొదుపు చేసే వ్యక్తో భవిష్యత్తు కొరకు సమస్తము సమకూర్చుకుంటుందో, ఇంటివారి నడతలను కనిపెట్టి కృపగల మాటలచే కుటుంబాన్ని దైవభక్తిలో నడిపించుకుంటుందో వ్రాయబడి ఉంది. ఆమె ఎంత కష్టపడి పనిచేసే వ్యక్తో, ఎంత పొదుపు చేసే వ్యక్తో, ఎంత భవిష్యత్తు కొరకు ఆలోచించే వ్యక్తో
ఇంటి వారి నడతలను కనిపెట్టే వ్యక్తి, కృపగల మాటలచే కుటుంబాన్ని దైవభక్తిలో నడిపించుకుంటుందో వ్రాయబడి ఉంది 31వ అధ్యాయంలో. మరి అట్టి స్త్రీని ఆమె పెనిబడి ఏం చేస్తాడంట? పొగడును. అటు స్త్రీని ఆమె పెనిబడి పొగడునని వ్రాయబడి ఉంది. మరి పొగడ్తలు ప్రశంసల మాట అటుంచి కనీసం గుర్తింపు లేదని అనేక మంది స్త్రీలు బాధపడుతూ ఉంటారు. ఒక స్త్రీ పొద్దున్న లేచిన దగ్గర నుండి ఎంతో కష్టపడితేనే కుటుంబం నడుస్తుంది. ఆమె పొద్దున్న లేచినప్పటి నుంచి ఆమె ఎంతో కష్టపడితేనే కానీ కుటుంబము నడుస్తుంది. అటువంటిప్పుడు చిన్న గుర్తింపు మాట వారి నోటి నుండి వచ్చటకు బదులు చిన్న పొరపాట్లకు పెద్ద తుఫాను సృష్టిస్తే, ఏం చిన్న పొరపాటు జరిగిందనుకోండి, పెద్ద తుఫాను సృష్టిస్తే మీ భార్యలను నిష్ఠూర పెట్టకండి. మీరు నిష్ఠూర పెట్టకండి. ఆమె ఎంతగానో కష్టపడుతుంది. రోజంతా ఆమె ఎంతగానో కష్టపడుతుంది. ఎవరి కొరకు? మీ కొరకు, మీ పిల్లల కొరకు. కాబట్టి నిష్ఠూర పెట్టకండి అన్న దేవుని వాక్యాన్ని అతిక్రమించినట్టే గుర్తింపు గురించి చింతపడక మెప్పు ప్రభు వలన వచ్చునని ఎరిగి ప్రభు ఇచ్చిన కుటుంబ బాధ్యతలను భయముతో భక్తితో నిర్వర్తించి ప్రభు మెచ్చుకుని వాడే యోగుడని వ్రాయబడిన ప్రకారంగా ఆయన కృపలో కుటుంబాలను కట్టుకుంటకు, ఆయన కృపలో మనం ఏం చేయాలి? కుటుంబాలను కట్టుకునేవారిగా ఉండాలి. ఆయన కృపలో, ఆయన దయలో మన కుటుంబాలను మనము కట్టుకునేవారిగా ఉండాలి. ఆ విధంగా జీవించటకు ప్రభు సహాయం చేయనుగాక. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పరమస్తోత్రం దేవా. ప్రభా, ఇంతవరకమైన ప్రభా, నీ వాక్యం దేవ తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందములైన ప్రభా తండ్రి. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడినని చెప్పి మీరు మాతో మాట్లాడి ఉన్నారు నాయన ప్రభా తండ్రి. ఎందు భయభక్తులు కలిగి మేము జీవించే వారిగా ఉంటకు రేపు చూపండి నాయన ప్రభా. అదే నాయన ప్రభా, ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారో ప్రతి ఒక్కరిలో ఈ వాక్యం వారి హృదయంలో భద్రపరచుకుంటూ నీ కృప చూపండి నాయన ప్రభా. ఈ వాక్యానుసారంగా వారు జీవించటకు నీకు కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య బ్రతమాల వినమ్ముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచి ఉండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.